మరణించగా ధనమున్న వారే మరణించగా ఎన్న తగని వారమయ్యా మమ్మల్ని కరుణించావు. మా దినములు పొడిగించి సజీవులుగా నిలబెట్టావండి. కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధన చేద్దాం. ధనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా ధనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా తగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు మాకంత కన్నీరు చారకుండగా ఏ తీరు మా దరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచమయ్యా. దుష్టుల ఆలోచనని భంగపరిచినందుకు స్తోత్రమయ్యా. ఆత్మను పరశుద్ధుడా కంట కన్నీరు చారకుండగా ఎగిడు మాధురికి చేరకుండగా మా కంట కన్నీరు చారకుండగా ఎగిడు మాధురికి చేరకుండగా భద్రపరచియున్నా దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నారు. కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇశ్రాయేలు ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. నీకు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నందుకు కృతజ్ఞతలయ్యా అంటూ మనసారా పాడుకుందాం. రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనాంగముగా నీ సొంతైన ప్రజగా ఏర్పరచబడిన వంశముగా ఎన్నుకున్నందుకు స్తోత్రం. ఈ
యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు అనుసరించుము. అందరు పడదాం. ఇశ్రాయేలు అయ్యా నీవే మా కాపరివయ్యా, నీవే మా ఆధారం, నిన్నే వెంబడిస్తామయ్యా. నాలుగు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నెంటి నిలిచావు. నాలుగు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా వెన్నెంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి స్తోత్రము. అనుసరించుము. ఇశ్రాయేలు కాపరి స్తోత్రము. ఇశ్రాయేలు కాపరి స్తోత్రము. జీవితాంతము ఇశ్రాయేలు కాపరి స్తోత్రము. జీవితాంతము ఇశ్రాయేలు కాపరి స్తోత్రము. జీవితా మా కంట కన్నీరు సారకుండగా, ఏ కీడు మాధరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచన భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరించు జీవితాంతము. అవును ప్రభువా, ఈ యొక్క సంఘ వార్షికోత్సవ సభల ముందు నీ దాసరాలు చెప్పినట్టు ఎన్నో కీడు తెలిసి, ఎన్నో బలహీనత, ఎంతో మంది బలహీనత, మేము కూడా ఎంతో తిరిగి మమ్మల్ని లేవని నీ పరిచయకు నిలబడి ఈ 3 రోజులు ఎంత ఘనంగా జరిగిస్తున్నా నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు వచ్చేది. నీ దాసులను మధ్యకు నడిపించినందుకు నీకు వందనాలు. నిలబడిన వాక్యాన్ని విత్తుచు ప్రతి ఒక్కరి హృదయాలలో లోతుగా నాటబడి బహుగా ఫలించడానికి కృప దయచేయి. దాసులు బలహీనంగా ఉన్నారు, నీ గాయపడి హస్తంతో ముట్టి స్వస్థపరిచి బలపరిచి వాడుకోనమని ఆరాధన మీరు ఆఘ్రాణించి నీ ప్రజలకు కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించుమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. మరి ఒక సమయాన్ని శ్రీమాన్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి ఆరాధనలో దేవుడు మనందరినీ కూడా